బాగిని చూసిన తర్వాత అబ్బా ఏందట, ఏంది ఎంత ఎంటర్టైన్ చేసినావు, అలా అంతా ఎంటర్టైన్ చేస్తే అసలు నీ క్యారెక్టర్ ఏందో ఎట్లా బయటపడేదే? నీది అదే క్యారెక్టరా? లేదు అంటే నువ్వు అలా మాట్లాడడానికి ఆ క్యారెక్టర్ లో రీల్స్ చేసి చేసి అదే దాంట్లో ఉండిపోయినావా? నాకు అర్థం కావట్లే. ఎట్లా చెప్పాలనా? అదైతే కొంచెం నాకైతే మంచిగా అనిపించింది. నువ్వు వచ్చిన స్టేజ్ పైన ఉన్నంత సేపు చాలా అంటే చాలా ముద్దుగా, చాలా కొంచెం హ్యాపీగా అనిపించింది. చూడాలని ఉంది. అందుకనే 2 గ్రీన్లు ఇచ్చారు. రెండు మూడు కూడా 3 గ్రీన్లు ఇచ్చేసినా సరే కొంచెం తప్పు లేదనైతే నాకు అనిపించి ఉండాదే. బాగా చేసింది యాక్చువల్లీ మనం చెప్పుకోవాలనుకుంటే. క్యారెక్టర్ ఎనర్జీ కానీ, తను పెర్ఫామ్ చేసిన, తను ప్రజెంట్ చేసుకునే విధానం కానీ, అంటే తన గురించి ఏంటి అనేది మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. బట్ షీఈస్ గుడ్. మనం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కనుక ఎనర్జీ కానీ, వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ, వాళ్ళతో మాట్లాడే జడ్జెస్తో మాట్లాడే విధానం కానీ, అండ్ యాక్ట్ కానీ, సో ఇట్స్ ఆల్ సో 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 స్వీట్ అనమాట. సో నేనైతే 3 గ్రీన్ ఇచ్చేస్తుండే. ఏందట్టా చేస్తున్నావా అని ఇచ్చేస్తుండే నేనైతే. శానాపతి ఆడిషన్ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? ఎవరైతే జ్యూరీ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఏంటి నాకు రాకపోయినా సరే నాకు వచ్చు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదా చెప్పండి. నాకు అర్థం కాదు. వీళ్ళు ఏమన్నా అబోవ్ ద బిగ్ బాస్ అనుకుంటున్నారా? దే ఆర్ జస్ట్ జ్యూరీ అక్కడ జడ్జ్ చేయడానికి ఉన్నారు, అంతేగాని వీళ్ళని కించపరచడానికి. ఎవరైతే కంటెస్టెంట్స్ వస్తున్నారో వాళ్ళని బిందు మాధవ్ అయితే వాటర్ తీసుకుని ముఖం మీద కొడుతుంది. ముఖం మీద పడలేదు, ఒకసారి గ్లాస్ తో ముఖం మీద పడలేకపోతే బాటిల్ తో తీసుకుని ముఖం మీద మళ్ళీ వేస్తుంది. అసలు ఏమనుకుంటారు అంటే, కొంతమంది సెట్ ఆఫ్ కంటెస్టెంట్స్ అంతే కనుక అసలు ఏమీ చేయట్లేదు. లేడీస్ అయితే కనుక ఓకే యా షూర్, ఫోన్ పగలగొట్టారన్నారు, ఫోన్ పగలగొట్టలేదు. ప్యాడ్ ఏదైతే ఉందో కౌటంక ముఖం మీద పెట్టుకోమన్నారు, బట్ పెట్టుకొని ఇవ్వలేదు. అండ్ అపూర్వ టైంకి వచ్చేసరికి నవదీప్ అయితే ఎన్నే గ్రీన్ ఇచ్చేసాడు. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి వచ్చారు. ప్రిపేర్ అయి వస్తే కనుక, ఎవరైనా కంటెస్టెంట్స్ ప్రిపేర్ అయి వస్తే కనుక, మిస్ అపూర్వానే చూసుకుందాము, ప్రిపేర్ అయి వస్తే కనుక షీ నోస్ హౌ టు స్పీక్ అనమాట. సో ఆ ప్రిపేర్ అయి వచ్చింది కాకుండా ఎక్స్ట్రాగా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక దానికి వీళ్ళు గ్రీన్ ఇవ్వాలి. కానీ సమ్ సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ లైక్ రూల్స్ కింద పెట్టేసుకుని మనకి ఈ కంటెస్టెంట్స్ నే పంపించాలి, మనం ఇలాంటి ఉన్న మైండ్ సెట్ ని, మనకి ఇలా మైండ్ సెట్ ఉంటేనే మనం పంపించాలి అని చెప్పి లోపల పెట్టేసుకుని, ఒకవేళ వాళ్ళకి ఆడ్ గా కొంచెం మైండ్ సెట్ ఏమైనా అనిపించినా, లేదు అంటే వైబ్ సెట్ అవ్వకపోయినా నీకు రెడ్ ఇచ్చేస్తాము, వచ్చిన కంటెస్టెంట్స్ ఒకవేళ వీళ్ళకి నచ్చకపోతే కనుక వాళ్ళకి ఎలాగైనా సరే రెడ్ ఇవ్వాలని చెప్పి చాలా సార్లు వీళ్ళ క్వశ్చన్స్ చాలా ఆడ్ గా వేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. లేదు అంటే ఎడిటర్ అక్కడ ఏమి లేకపోయినా సరే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేసేస్తున్నాడు, లేదు అంటే కనుక బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్, ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ వేసేస్తున్నాడు అనమాట. అలాగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళనే కావాలని నార్మల్ గా వీళ్ళకి ఒకవేళ వైబ్ సెట్ అయితే కనుక ఓకే వైబ్ సెట్ అయ్యింది, నీకు గ్రీన్ ఇస్తున్నాం, లేదంటే నీకు రెండు గ్రీన్ ఇస్తున్నాం. నాకు వైబ్ సెట్ అవ్వట్లేదు అబ్బా, నీకు ఫుల్ రెడ్. అలాగా వాళ్ళకి వైబ్ సెట్ అవ్వకపోతే, వాళ్ళకి నచ్చకపోతే పంపించడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ లిమిట్స్ టు బి ఏ జ్యూరీ ఆర్ టు బి ఏ జడ్జెస్. బట్ ఆ లిమిట్ ని క్రాస్ చేసి నాకైతే ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎవరినైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళని, ఈ జ్యూరీని కలిపి ఒక హౌస్ లో పడేయాలి. ఒక 10 రోజులు, దాని తర్వాత ఏం జరుగుతుందో చూడాలనిపిస్తుంది. డే 4 లో ఫస్ట్ 3 ఆడిషన్స్ ఏమైతే జరిగాయో, సేనాపతి కానీ, అపూర్వ కానీ, అండ్ అలాగే నాయుడు కానీ, వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత వీళ్ళ ముగ్గురు రియాక్షన్స్, ఐ మీన్ వీళ్ళ ముగ్గురి నుండి వచ్చిన రియాక్షన్స్ కానీ, వీళ్ళ ముగ్గురిని అడిగిన క్వశ్చన్స్ కానీ, జ్యూరీని చూసుకుంటే కనుక జ్యూరీ ఎలాగైనా సరే మనకి చూపించినంత వరకు అక్కడ ఎంత జరిగింది, అక్కడ ఎన్ని ప్రశ్నలు అడిగారు అనేది మనకైతే తెలియదు. జ్యూరీ ప్రకారం జ్యూరీ అయితే రైట్ అయి ఉండొచ్చు, కానీ కొన్ని క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అభిజిత్ అఫెండ్ అయిపోవడం కానీ, అభిజిత్ నాకు కొంచెం ఇష్టం లేదు అని చెప్తే అపూర్వానికి కొంచెం రెడ్ ఇవ్వడం కానీ, అపూర్వాకి ఆ టైంలో కొంచెం రెడ్ ఇవ్వకుండా వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం క్వశ్చన్స్ అడిగి తను ఒకవేళ కరెక్ట్ గా ఆన్సర్ చెయ్యకపోతే అప్పుడు రెడ్ ఇస్తే కనుక కొంచెం బాగుండు. ఎందుకంటే ఓకే నీకు మన రేషన్ ఏదైతే ఉందో అప్పుడు నా ఎడ్యుకేషన్ తీసుకొచ్చాను నేను అని చెప్తున్నాడు అభిజిత్. బట్ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ వాట్ వాస్ హ్యాపెన్ దేర్. జ్యూరీ సైడ్ నుండి అయితే రైట్ అని అయితే అనిపిస్తుంది, కానీ మరీ అంతలా కొంతమందితో అయితే మనకి చూపించినంత వరకు అక్కడ ఎంత వాళ్ళు ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ఎంత వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేది అయితే మనకైతే తెలియదు. మనకు చూపించినంత వరకు మాత్రమే మనం చూడగలము. సో మనం చూసినంత వరకు నాకైతే కొంతమందితో కొంచెం బాగా మాట్లాడుతున్నారు, కొంతమందితో అంతలా మాట్లాడట్లేదు అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ చూద్దాము, ఇక్కడతో ఆగిపోదు కదా. ఒకవేళ అగ్ని పరీక్షలో కూడా మనకి ఇదే ప్యాటర్న్ కనుక మనకి కంటిన్యూ అవుతుంటే కనుక మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు, కొంచెం ఏదైనా పార్షియాలిటీ చూపిస్తున్నారు అని. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి పార్షియాలిటీ ఇప్పటితో అయితే చూపించట్లేదు అని అయితే నాకు అనిపిస్తుంది. స్టార్టింగ్ లో చూపిస్తున్నారు అన్నాను, బట్ చూద్దాం. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత దీంట్లో మొత్తం అందరికి నాకైతే రెడ్ ఇచ్చి మొత్తం బయట పంపించేసిన అయితే ఎవరికి అనిపించలేదు. సో అందరికి గ్రీన్ లైట్ ఇచ్చారనమాట. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి నెక్స్ట్ స్టేజ్ లో, అంటే టాప్ 15 కాదు, నెక్స్ట్ స్టేజ్ లో ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళకి ఎలా టాస్క్లు పెడతారు అనేది మనకు ఆల్రెడీ లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ లీక్డ్ ఇన్ఫర్మేషన్ మీద ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎందుకు అంటే ఒకటి చేయడం లేదు,
లీక్స్ మనం ముందే చెప్పేస్తే కనుక అగ్ని పరీక్షలోనే లీక్స్ మనం ఇంత ఫాస్ట్ గా చెప్పేస్తే బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి అక్కడ ఏదైతే జరుగుతుందో ముందుగానే కొంచెం లీక్స్ వస్తాయి కాబట్టి కొంచెం తెలుస్తుంది కాబట్టి అది మనం కొంచెం ఫాస్ట్ గా చెప్తే బాగుంటుంది ఈ అగ్ని పరీక్షలో కంటే అయితే నాకు అనిపిస్తుంది. సో ఈ అగ్ని పరీక్షకి అయితే లీక్స్ అయితే మనం చెప్పడం లేదు. సో నెక్స్ట్ బిగ్ బాస్ లో మనం ఏదైతే లీక్స్ వస్తాయో మనం అవైతే చెప్పడం జరుగుతుంది. లేదు నాకు లీక్సే కావాలి అంటే చెప్పు, మనం చెప్పేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే ప్రతిరోజు ప్రతి బిగ్ బాస్ ఎపిసోడ్ కి మనకి రివ్యూ నా నుండి నా ఒపీనియన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి.